మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారు రాసిన కథావాణి అనే కథల సంపుటి నుండి ఆకర్షణ అనే కథ విందాం. అనితకు అనురాగ్కు మధ్య ఏదో సంబంధం ఉందన్న పుకార్లు ఉన్నట్లుండి ఆ వీధంతా గుప్పుమన్నాయి. అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అన్నది ఎవరికీ తెలియకపోయినా ఊహాగానాలు మాత్రం సినిమా లెవెల్లో తారాస్థాయికి చేరుకున్నాయి. అనురాగ్, మనం ఇలా కలుసుకోవటం చూసేవాళ్ళకి బాగుండదు కదూ అంది అనిత. నీకు బాగుంది కదా అన్నాడు అనురాగ్. అంత సూటిగా అడిగితే ఏం చెప్పను, అందులోనూ ఓ వివాహితం పట్టుకొని. నువ్వేమీ చెప్పొద్దు, నా రాక నీకు సంతోషాన్ని కలిగిస్తుందని నీ కళ్ళు నీ ముఖమే చెప్తున్నాయి. మరి నీకు? ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నన్ను అయస్కాంతంలో ఆకర్షిస్తున్నావు. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజైనా ఉండలేకపోతున్నాను. నేను అంత అందంగా ఉంటానా? అందం ఒక్కటేనా? మనిషిలో ఆకర్షణీయమైనవి ఇంకా చాలా ఉంటాయి. మా ఆవిడ అందంగా ఉంటుంది. పచ్చటి పసిమి దేహం, ఒత్తైన పొడవాటి జుట్టు, పెద్ద పెద్ద కళ్ళతో ముద్దబంతి పువ్వులా. కానీ ఏం లాభం? చదువు లేదు, తెలివితేటలు లేవు, చలాకీతనం లేదు, అందం తప్ప ఆకర్షణ లేదు. ఆకర్షణ అంటే గ్లామరస్గా ఉండటం. మా ఆవిడ ముద్దబంతి అయితే నువ్వు విరజాజి పువ్వువి. ఆవిడ సతీ సావిత్రి, సతీ సుమతి టైప్ అయితే నువ్వు అప్సరస్ లాంటి దానివి. బాగుంది పోలిక. కానీ అనురాగ్, ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. మనం తప్పు చేస్తున్నామేమో అనిపించి చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. అయినా ఎందుకో నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఈ ఆకర్షణకు ఇంతటి శక్తి ఏమిటి? ఆడమగ మధ్య ఆ భగవంతుడు ఇంత ఆకర్షణను ఎందుకు పెట్టాడు అనిపిస్తుంది ఆలోచిస్తుంటే అంది అనిత ఆశ్చర్యము ఆందోళన కలగలిసిన గొంతుతో. అది సృష్టి విచిత్రం. అయినా అంతగా నువ్వు భయపడాల్సింది, గిల్టీ ఫీల్ కావాల్సింది ఏముంది? మనం ఏం తప్పు చేస్తున్నామని? మన అభిరుచులు, మన క్వాలిఫికేషన్స్, మనం చేస్తున్న జాబ్ ఒక రకంవి గనుక తరచు కలుసుకుంటున్నాం. ఆసక్తి కలిగించే విషయాలను కబుర్లుగా చెప్పుకుంటున్నాం. కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్కి సంబంధించిన టాపిక్స్ చర్చించుకుంటున్నాం అన్నాడు అనురాగ్ తేలిగ్గా తీసుకుంటూ. అంతకుమించి ఇంకేమీ లేనట్లే కదా? మనసు శోధనలో పడి అంది అనిత. చెప్పాగా, ఏదో బలమైన ఆకర్షణ మాత్రం ఉందని. ఆ ఆకర్షణ పైవాటి వల్ల వచ్చిందే కొంతవరకు. అనిత, నేను ప్రాక్టికల్ మనిషిని. ఏది ఆలోచించినా, ఏ పని చేసినా అది నాకు సుఖాన్ని, సంతోషాన్ని, తృప్తిని కలిగించాలని కోరుకుంటాను. అందరూ నాలాగే ప్రాక్టికల్గా ఉండాలన్నది నా అభిమతం. ప్రాక్టికల్ అంటే చెప్పనా? ఉదయం నిద్రలేవగానే మా ఆవిడ నాకు చక్కటి కాఫీ ఇస్తుంది, రుచికరమైన టిఫిన్ పెడుతుంది. నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా నా బట్టలు ఇస్త్రీ చేస్తుంది, నా షూ పాలిష్ చేస్తుంది, నా క్యారేజ్ తెచ్చి చేతికి అందిస్తుంది. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళగానే మంచి టీ ఇచ్చి, నైట్ డ్రెస్ తెచ్చి చేతికి అందించి, తినటానికి స్నాక్స్ ఏమైనా పెడుతుంది. అన్నీ మౌనంగానే చకచక ఇది నా డ్యూటీ అన్నట్లుగా చేసేస్తుంది. బాగానే ఉంది కదా? ఏంటి బాగుండేది? ఆ పనులన్నీ ఓ పని మనిషి, ఓ వంట మనిషి కూడా చేస్తారు. భార్య అంటే కీ ఇచ్చిన బొమ్మలాగానో, మాటలు నేర్పించిన చిలకలాగానో, చాలివిడి ముద్దలాగానో కాదు ఉండాల్సింది. తనకంటూ ఒక రుచి, అభిరుచి, ఓ అనుభూతి, ఓ జీవితం, వ్యక్తిత్వం, ఇష్టాలు అంటూ ఉండాలి. భర్తతో మాట్లాడాలి, పోట్లాడాలి, అలకలు సాధింపులు సాగించాలి. అప్పుడే జీవితం చైతన్యవంతంగా ఉంటుంది. ఆ కాపురం నిత్యనూతనంగా, సందడిగా, సరసంగా ఉంటుంది. నా భార్య శ్రావణిలో ఇవేవీ లేవు. తను పురాణ కథల్లోని పతివ్రత స్త్రీ టైప్ మాత్రమే కాదు, చాలా భయస్థురాలు, చాలా అసక్తురాలు కూడా. ఇంటి గడప దాటి బయట కాలు పెట్టడానికి ఇష్టపడదు. ఆమెకు చీకటంటే భయం, పరాయి మగాడంటే భయం, గోడ మీద బల్లన్నా నేల మీద బొద్దింకన్నా భయం. ప్రతిదానికి నా మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళంటే నాకు చిరాకు. తన తోడి జీవితంలో నాకు యాంత్రికత తప్ప ఎలాంటి ఆనందం, తృప్తి, థ్రిల్లు కలగటం లేదు. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి మగ ఆడలను
మొగుడు పెళ్ళాలుగా ఆ దేవుడు ఎందుకు కూరుస్తాడో నాకు అర్థం కాదు. నిన్ను నన్ను భార్యాభర్తల్ని చేస్తే మన కాపురం ఎంత సరదాగా ఉండేది అన్నాడు అనురాగ్ అనిత కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ. ఒక్క నిమిషం అనిత మనసు వశం తప్పింది ఆ పొగడ్తకు. ఆ చూపులు, తన పట్ల అతనుకున్న ఆ ఇష్టం, ఆ ప్రేమ అనితను వివస్త్రాల్ని చేశాయి. ఆమెకు అతని మీద పట్టరాని ప్రేమ కలిగి అది హృదయంలోనే ఓ ప్రవాహ రూపం దాల్చింది. ఈ సాంప్రదాయాలు, ఈ కట్టుబాట్లు, ఈ వ్యవస్థ విధించిన నియమ నిబంధనలన్నింటినీ త్రోసిరాజని ఒక్కసారి అతని గుండెల మీద వాలిపోయి ఆ ఆజాను బాహుల్లో ఒదిగిపోవాలన్న చిలిపి కోరిక కలిగింది. ఆమె మనసును చదివినట్లుగా అన్నాడు అనురాగ్. మనిషి హృదయం చాలా విచిత్రమైంది అనిత. దాన్ని అర్థం చేసుకోవటం ఎవరితరం కాదు. ఎలా, ఎందుకు, ఎవరు అన్న ప్రశ్నలకు అందులో తావుండదు. ప్రేమకు దేశకాల పాత్రములుండవేమో అనిపిస్తుంది. అదొక ఫీలింగ్, అదొక అన్కంట్రోలబుల్ స్థితి. ఆ విషయం గ్రహించలేని ఈ సమాజం వాళ్లను వేలెత్తి చూపాలని, అపనిందల పాలు చేయాలని, విమర్శించాలని చూస్తుంది. సాంప్రదాయపు సంకెళ్లలో మనిషిని బంధించాలని చూస్తుంది అన్నాడు అనురాగ్ కాస్త ఉద్వేగంతో. తను పైకి చెప్పలేకపోతున్న మాటల్ని అనురాగ్ నోటి వెంట వింటున్నట్లుగా ఉంది అనితకు. మగవాడివి నీకే అలా ఉంటే ఒక స్త్రీనైనా నాకెలా ఉండాలి, అందులోనూ పెళ్ళైన దాన్ని అంది తల వంచుకుంటూ మెల్లిగా. భయపడుతున్నావా అనిత అన్నాడు అనురాగ్ అనిత చేతి మీద తన చెయ్యి వేసి భరోసా ఇస్తున్నట్లుగా. ఆ స్పర్శకు ఉలిక్కి పడింది అనిత. 3 నెలల పరిచయంలో మొట్టమొదటిసారి అతను తనని స్పర్శించాడు. ఆ స్పర్శ తన ప్రమేయం లేకుండా తనలో ఓ వింత పులకింతను కలిగించింది. దాంతో అనిత మనసులో భయం చోటు చేసుకుంది. ఈ ఆకర్షణ అదుపు తప్పిన బండిలా ఎటుపోతుందో, ఏం చేస్తుందో అన్న ఆలోచన రాగానే చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది. సారీ అన్నాడు అనురాగ్. మా వీధి వాళ్లంతా మన ఇద్దరి గురించి చెవులు కొరుక్కుంటున్నారు. నా వంక అనుమానంగా చూస్తున్నారు. మన ఇద్దరి క్యారెక్టర్స్కు ఇదొక మచ్చ అవుతుందేమో. లోకం ఈసడింపుల్ని, నిరసన చూపుల్ని, అసహ్యాన్ని భరించగలమా మనం అంది అనిత తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా. అనిత, ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను, నిజం దాచకుండా చెప్పు. మీ వారితో నీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉందా? ఉంటే నా హృదయానికి నువ్వింత దగ్గరై ఉండేదానివి కాదని నా నమ్మకం అన్నాడు అనురాగ్ అనిత హావభావాలను, చూపులను జాగ్రత్తగా గమనిస్తూ. అనురాగ్, నువ్వన్నట్లు ఉత్తర దక్షిణ ధృవాలను ఆ దేవుడు ఎందుకు కలుపుతాడో, ఎడముఖం పెడముఖంగా ఆ భార్యాభర్తలు ఒక ఇంట్లో కలిసి కాపురం చేస్తుంటే తమాషా ఎందుకు చూస్తుంటాడో నాకు అర్థం కాదు. నేను నా భర్తతో సరదాలను, స్పందనలను, అనుభూతులను, పరిపూర్ణ వైవాహిక జీవితాన్ని కోరుకున్నదాన్ని. మా వారికి మాత్రం ఇవేమీ పట్టవు. ఊళ్ళు తిరగటం, డబ్బు సంపాదించుకొని రావడం ఒక్కటే ఆయన ధ్యేయం. ఫోన్లో ఫార్మాలిటీ పలకరింపులు తప్ప నా మనసు, నా తపన ఆయనకు అర్థం కావు. నేను ఈ ఒంటరి బ్రతుకు బ్రతకలేకపోతున్నాను. నా భర్త తోడు కోసం నేను తప్పిస్తున్న సమయంలో నువ్వు పరిచయం కావటం, నాకు తోడుగా నిలవటం అంతా కాకతాళీయమైన నాలో ఎందుకో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. తను మగవాడు కనుక ఎక్కడేం చేసినా చెల్లుతుందేమో గాని ఆడదాన్నైనా నాకు అలా కాదు కదా అంది అనిత దిగులుగా, భయంగా. నీ అంత సంఘర్షణ నాకు అర్థమైంది. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు అవసరమని చలం ఎందుకు చెప్పాడో ఆ రోజుల్లో ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అనిత, నిజానికి మనం ఒక గూటి పక్షులం కావలసిన వాళ్ళం. విడివిడిగా ఒకరినొకరు ఇంత దూరం నుంచి చూసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది అన్నాడు అనురాగ్ నిరాశగా. ఏం చేస్తాం అనిత, ఒక్కసారి నిన్ను నా గుండెలకు హత్తుకొని ఓదార్చాలని, అలాగే నేను సేద తీరాలని ఉంది అడగలేక అడుగుతున్నట్లుగా అన్నాడు అనురాగ్. చటుక్కున తలెత్తి ఆశ్చర్యంగా చూసింది అనిత. తన 2 చేతుల్ని ముందుకు చాపాడు అనురాగ్. వద్దు అంది అనిత ఖచ్చితంగా. మనం ఈ జన్మలో భార్యాభర్తలం ఎలాగూ కాలేం. కనీసం ఒకళ్ళకొకళ్ళం దగ్గరగా కూర్చొని ఊరట కూడా పొందకూడదా? ఇష్టమైన వాళ్ల స్పర్శ ఎన్నో గుండె గాయాలకు మలాములా పనిచేస్తుందంటారు అన్నాడు అనురాగ్. వద్దు, ఈ చర్య ఎంత దూరం పోతుందో, ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్నది ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. మనం ఎంత మంచివాళ్లమైనా ఆకర్షణ ముందు ఓడిపోయి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి.
మనం మంచి స్నేహితుల్లా మిగిలిపోగలిగితే లోకానికి కాకపోయినా మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పడదు అంది అనిత ఏవేవో భయాలు మనసును పట్టి పీడిస్తుండగా. కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్న అనురాగ్ చటుక్కున లేచి అయితే ఇక నేను వస్తాను అంటూ లేచాడు. కోపం వచ్చిందా? లేదు, సానుభూతి కలుగుతుంది నీ మీద నా మీద. ఈ కోపంతో ఇంకిక్కడికి రావా? బహుశా రాను. వస్తే లోకం ఏమైనా అనుకుంటుంది, మీ ఆయనకు తెలిస్తే ఆయన ఏమైనా అనుకుంటారు. అలా అంటావు గాని నువ్వు తప్పక వస్తావు అంది అనిత అంతలోనే మళ్ళీ వివస్రాలవుతూ. ఎలా చెప్పగలవు? బింకంగా అన్నాడు అనురాగ్. నేను అయస్కాంతాన్ని, నువ్వు ఇనుమువి, ఆకర్షణ తప్పదు. మాటలు ప్రేమగా చెప్తావు, మనసు ఊరిస్తావు, దగ్గరికి రమ్మంటే మాత్రం దూరం దూరం అంటావు. అసలు నీ ఉద్దేశం ఏంటో అర్థం కాక చస్తున్నాను. ఆ మాత్రం ఆడదాని మనసు అర్థం చేసుకోలేవా? నువ్వు నాకు కావాలి, నీ సాన్నిధ్యం కావాలి, నీతో రోజంతా ఇలా మాట్లాడుతూనే ఉండాలి. అందులో నాకు ఆకర్షణ ఉంది, ఆనందం ఉంది, కానీ దాంతోపాటు భయమూ ఉంది. అయితే నేను వచ్చి నిన్ను భయపెట్టడం ఎందుకు? ఇంక రాన్లే. రెండు హృదయాలకు సంబంధించిన మన సక్రమ సంబంధం రెండు శరీరాలకు సంబంధించిన అక్రమ సంబంధంగా మారే ప్రమాదం లేదని నీకు నాకు అనిపించినంత వరకు యథేచ్ఛగా నువ్వు రావచ్చు పోవచ్చు అంది అనిత. నిజంగానే అనురాగ్ రాడేమో అనే భయంతో. చిరునవ్వుతో బాయ్ చెప్పి మనసులో మాత్రం ఈ భయాలు ఈ బింకాలు ఎప్పుడూ ఇలాగే ఉండవులే, ఏదో ఒక బలహీన క్షణంలో మన ఇద్దరి మధ్య నుంచి అవి మంచులా కరిగిపోయి నువ్వనుకున్నట్లే ప్రమాదంలో పడేస్తాయి అనుకుంటూ వెళ్ళిపోయాడు అనురాగ్. అనురాగ్ ఇంటికెళ్లేసరికి శ్రావణి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు? కసురుకున్నాడు అనురాగ్. రాత్రి 10 అవుతున్నా ఇంకా మీరు ఇంటికి రాలేదు, మీకేమైందో అని చచ్చేంత భయం వేసింది అంది శ్రావణి. ఏమవుతుంది? చస్తానా? చావని, బతికి ఏ సుఖపడాలి గనక నిన్ను కట్టుకోవటంతోనే నా బతుకు నాశనమైంది. ఇదిగో శ్రావణి, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నాకు నచ్చలేదు. నేను కోరుకున్న భార్య నీలాంటిది కాదు. అందుకే నా ఆనందం కోసం నాకు నచ్చిన ఒక ఆవిడతో స్నేహం చేస్తున్నాను. గర్ల్ ఫ్రెండ్ లాంటిదన్నమాట. ఆమెంట నాకు చాలా ఇష్టం, ప్రేమ. అర్థమైందా? అప్పుడన్నా మనిషిలో కాస్త చలనం వచ్చి కోపం ఈర్ష్య లాంటివి కలుగుతాయేమోనని ఉన్న విషయం దాచకుండా చెప్పాడు అనురాగ్. అంతా విని అన్నం వడ్డించమంటారా అంది కూల్గా శ్రావణి. ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు అనురాగ్. నువ్వు అసలు మనిషివేనా, చెక్క బొమ్మవా? నీ మనసులో కోపం, ఆవేశం, ఈర్ష్య, విచారం అనే ఉండవా అసలు అన్నాడు చిరాగ్గా. మీరు చెప్పే అబద్ధాన్ని నిజం అని నమ్మేటంతటి అమాయకురాలని కాదులేండి నేను అంది శ్రావణి తడి కళ్లతోనే నవ్వుతూ. లేదు, నేను చెప్తున్నది నిజం ఒత్తి పలుకుతూ అన్నాడు అనురాగ్. నిజమైతే అయిందిలేండి, మీకు నచ్చిందంటున్నారు కదా. చిన్నపిల్లవాడు అందమైన బొమ్మను చూసి బాగుంది కావాలని మారాన్ చేసి తీసుకొని కాసేపు ఆడుకొని ఆ తర్వాత అక్కడ పెట్టేస్తాడు. ఒకటి అడుగుతుంటే ఒకటి చెప్తావేంటి? నేను చెప్పింది బొమ్మ గురించి కాదు, అందమైన ఆడదాని గురించి. నేను చెప్పింది అందమైన ఆడదాని గురించే. ఆకర్షణీయమైంది ఏదైనా కావాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా. కానీ క్షణికమైన ఆకర్షణ తగ్గాక అప్పటిదాకా ఆడుకున్న బొమ్మను పిల్లవాడు విసిరేసినట్లు అప్పటిదాకా వాడుకున్న ఆడదాన్ని మగవాడు అలాగే వదిలేస్తాడు. కానీ ఈ దేశపు స్త్రీల విషయంలో అదంత తేలిక కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు అనురాగ్ ఆశ్చర్యంగా. అన్ని మాటలు అన్ని సమయాల్లో అందరికీ అర్థం కావు. ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకొని మిగతాది వదిలేయండి. ప్రస్తుతానికి భోజనానికి రండి అంది శ్రావణి. నాకొద్దు, నేను ఆవిడతో కలిసి భోజనం చేసి వచ్చాను కసిగా అన్నాడు అనురాగ్. ఇందాకటి నుంచి తెగ ఆకలేస్తున్నా మీతో కలిసి భోజనం చేయాలని అలాగే కూర్చున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళి తనకొక్కదానికే కంచంలో వడ్డించుకుంది శ్రావణి. అనురాగ్కు ఆకలిగా ఉంది. అందులోనూ భార్య వంట చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఓ మెట్టు దిగి వచ్చి, ఒక్కదానివే ఏం తింటావులే, నాకు కొంచెం వడ్డించు అన్నాడు. కొంచెం అన్నవాడు కంచం ముందు కూర్చొని బాగానే లాగించటం చూసి తనలో తనే నవ్వుకుంది శ్రావణి. అనురాగ్ భోజన ప్రియుడు. అలాంటి భర్తకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చొని కొసరు కొసరు వడ్డించటంలో
ఆనందం, తృప్తి దొరుకుతాయి శ్రావణికి. ఇద్దరూ మౌనంగా భోజనం చేస్తున్నారు. మాటల తూటాలను తను ఎంతగా పేలుస్తున్నా ఇసుమంతైనా చెలించకుండా నిబ్బరంగా ఉన్న భార్యను చూస్తుంటే కసి, ఉక్రోషం తన్నుకొని వస్తున్నాయి అనురాగ్లో. అందుకే మళ్ళీ, ఎందుకో నువ్వు నాకు తగిన భార్యవు కాదనిపిస్తుంది అన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది అంది టక్కున శ్రావణి. ఏమని? నేను మీకు తగిన దాన్ని కాదని. మీరెక్కడా, నేనెక్కడా కదా. ఆవిడైతే అదే, ఆవిడంటే అనిత నాకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీకు చదువు లేదు, మంచి ఫిజిక్ లేదు, గ్లామర్ లేదు, ఫాస్ట్నెస్ లేదు. ఆ దేవుడు ఆవిడతో కాకుండా నీతో నన్ను ఎందుకు కూర్చున్నట్లు? నిలదీసి అడుగుతున్నట్లుగా అన్నాడు అనురాగ్. ఒక్క నిమిషం మౌనంగా ఉండి తలెత్తి భర్త ముఖంలోకి చూస్తూ, ఆ దేవుడు చేసిన బొమ్మలం మనం. ఆయన తన బొమ్మలకు చేసే పెళ్లిళ్ళు ఆయన ఇష్టం. ప్రశ్నించటానికి మనమెవరం? అంది శ్రావణి. వేదాంతమా? ఇది వేదాంతంలో అనిపించిందా మీకు? అయితే మామూలు మాటలో వివరంగా చెప్తాను. నేను వేద పాఠశాలలో వేదం చదువుకుంటున్నప్పుడు నా సహ విద్యార్థి వేదవ్యాస్ అని ఒకడు ఉండేవాడు. ముఖంలో బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతుండేది. గంభీరమైన కంఠంతో పొల్లు పోకుండా స్పష్టంగా వేదమంత్రాలు చదువుతుంటే చెవుల్లో అమృతధారలు ఆపాత మధురంగా వచ్చి పడుతున్నట్లుండేది. ఉత్తమ సంస్కారం, వినయ విధేయతలు, ఎవరిని నొప్పించని ఆ మనస్తత్వం చూసి ఇతడే నాకు తగిన భర్త అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అతన్ని భర్తగా పొందగలిగానా? ఆ మాటలకు ఒక్కసారిగా అదిరిపడ్డాడు అనురాగ్. అంటే అంటే పెళ్లి కాకముందు నువ్వు ఒకరిని ప్రేమించావా? అన్నాడు కోపంగా. తగిన భర్తను ఎంచుకోవటం ప్రేమించడం అవుతుందా? రాజుల కాలంలో రాకుమార్తె చేతికి వరమాలిచ్చి నీకు నచ్చిన వాణ్ణి వరించు అని నిండు సభలో పెళ్లి కొడుకులను నిలబెట్టి కూతుర్ని పంపించేవాడు తండ్రి. అది ప్రేమించటం అయితే ఆ లెక్కన ఆమె ఎంతమందిని ప్రేమించినట్లు? ఇంతకు నేను చెప్పవచ్చేదేమిటంటే, ఆ దేవుడు ఆ రోజు అతనితో నాకు ముడిపట్టకపోబట్టే కదా ఈరోజు నేను మీకు తగని భార్యనయ్యాను. తగని వాళ్లకు తగని వాళ్లతో ముడిపెడుతున్నాడంటే ఆ లెక్కలేంటో ఆ దేవుడికే తెలియాలి. నా నమ్మకం ఏంటంటే దేవుడు లెక్క ఎప్పుడు తప్పదని అని అంటుండగానే మనసులోనే భుజాలు తడుముకున్నాడు అనురాగ్. నీ మాటల్లో వ్యంగ్యం నాకు అర్థమైంది. నేను చదువుకున్న దాన్నని, మీరు ఇంగ్లీష్ చదువుకుంటే నేను సంస్కృతం చదువుకున్నానని దెప్పుతున్నావు. నేను నువ్వు నాకు తగిన దానివి కాదు అన్నానని, నువ్వే నాకు తగినవాడివి కాదు అని అర్థం వచ్చేలా ఆ వేదవ్యాస్ గాడి కథ అల్లావు. కోపంగా చూస్తూ అన్నాడు అనురాగ్. అయితే మీ అనిత కథ కల్పితమేనా? కాదు, నిజం. అలాగే వేదవ్యాస్ కథ నిజమే. నీకు మాటలు రావని, నువ్వు చాలా అమాయకురాలువని అనుకున్నా నిన్నాళ్ళు. కంచంలో చెయ్యి కడుక్కొని లేస్తూ అన్నాడు అనురాగ్. ఇన్నాళ్ళు మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మీకు నాకు మధ్య ఆవిడల ప్రస్తావన ఇంతకు ముందెన్నడూ రాలేదు కదా. నిలకడగా ప్రశాంతంగా ఉన్న నీళ్లల్లో రాయి వేస్తే అవి కదలకుండా ఎలా ఉంటాయి? అయితే నీకు ఈర్ష్య కలుగుతుందన్నమాట. మనసులోనే ఆనందిస్తూ అన్నాడు అనురాగ్. ఈర్ష్య కాదు, జాలి కలుగుతుంది. మీ మీద, ఆవిడ మీద కూడా. ఎందుకంటే ఆకర్షణకుండే ఆయుష్ చాలా తక్కువ. దీపం తన చుట్టూ తిరిగే పురుగుల్ని చూస్తుండగానే నిమిషాల్లో కాల్చేసినట్లు ఆకర్షణ అనేది 2 జీవితాలను తన చుట్టూ ఓ అరక్షణం తిప్పుకొని ఆ తర్వాత కాల్చి బూడిద చేస్తుంది అంది శ్రావణి. అనురాగ్కు వెంటనే అనిత గుర్తుకొచ్చింది. ఆమె పడుతున్న భయం, ఆందోళన, తన ఆకర్షణ నుంచి తనను తాను వెనక్కి లాక్కోవటానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం అన్నీ గుర్తుకు వచ్చి వాటితో భార్య మాటల్ని సమన్వయం చేసుకుని తను భయపడ్డాడు. తన మనస్థితిని తన భార్య ఎక్కడ కనిపెడుతుందోననే భయంతో నాకు నిద్రొస్తుంది అని వంక చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. బెడ్ లైట్ వెలుతురులో అటు తిరిగి మంచం కొసకి పడుకొనున్న భర్తను గమనించింది శ్రావణి. అతను పడుకున్న తీరును బట్టి కోపంతోనూ, చిరాకుతోనూ, గర్వభంగంతోనూ ఉన్నాడని గుర్తించి తనలో తనే నవ్వుకుంది. తన వంటి మీద ఉన్న వెంకటగిరి జరీ చీరను విప్పి దూరంగా విసిరేసి వెనక నుండి వచ్చి అమాంతం భర్త మీద పడిపోతూ, ఈ రాత్రి నేను వరూధిని వేషం కడుతున్నాను. మీరు ప్రవరాఖ్యుని వేషం కడతారో, మాయా ప్రవరుని వేషం కడతారో మీ ఇష్టం. మీరే వేషం కట్టినా మనం ఆలు మగలం కనుక తప్పులేదు అంది. ఊహించని ఆ హఠాత్ సంఘటనకు నివ్వెర్రపోయాడు అనురాగ్.
బెడ్రూంలోనూ భుజం చుట్టూ కొంగు కప్పుకొని పడుకునే తత్వం కలిగిన శ్రావణి ఆ రోజు అలా ప్రవర్తించడం వింతగా ఉంది. జీర్ణించుకోవటం కష్టంగానూ ఉంది అతనికి. చిచి, ఏమిటిది? లే, నీకు సిగ్గులేదు అన్నాడు. ఓహో, ఇప్పుడు మీరు ప్రవరాఖ్యులన్నమాట. హతవిధిలా చీచీ అన్నారంటే నేను మరింత రెచ్చిపోవాలి అంటూ తన 2 చేతులతో భర్త ముఖాన్ని తనకు అభిముఖంగా తెచ్చుకుంటూ బుగ్గల మీద పెదవుల మీద గాఢంగా ముద్దుల వర్షం కురిపించింది. కోపం చిరాకులతో ఒక్క ఉదుటన ఆమెను దూరంగా నెట్టివేశాడు అనురాగ్. నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వింతగా బరి తెగించగలవని నేను అనుకోలేదు అన్నాడు పట్టరాని కోపంతో. ఆ మాటలకు అదోలా వ్యంగ్యంగా నవ్వింది అనిత. ఆ నవ్వు బెడ్లైట్ వెలుతురులో అనురాగ్కు అస్పష్టంగానే అయినా అర్థమయ్యేలాగా కనిపించింది. మబ్బుల చాటు చంద్రునిలా సిగ్గుల మేలిముసుగు చాటున ఉండే ఇల్లాలు మీకు నచ్చదుగా. అందుకే సిగ్గు విడిచి నా స్త్రీత్వాన్ని కాసేపు పక్కకు పెట్టి మీతో సరసమాడాను. ఫలితంగా మీరు నన్ను బరి తెగించిన దానివి అన్నారు. మీ మగవాళ్ల మనసు చాలా విచిత్రమైంది. కట్టుకున్న పెళ్ళం మోడర్న్గా, ఫాస్ట్గా, చొరవగా ఉండాలని కోరుకుంటారు. సంస్కృతి సాంప్రదాయాలను ఇష్టపడతారు. మీకు తెలియకుండానే మీ మనసు మన సంస్కృతి సాంప్రదాయాలను ఇష్టపడతాయి, గౌరవిస్తాయి అన్న విషయం గుర్తించలేక కుహానా సంస్కృతుల వెంటబడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మీరు ఇబ్బందులు పడుతుంటారు. అయినా మా ఇష్టం వచ్చినట్లు, మా స్వభావానికి తగినట్లు మమ్మల్ని ఉండనీయకుండా మీ కోరికల పేరిట మా కాంక్షలు పెట్టడం మీకు న్యాయమా? అంది శ్రావణి భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ. ఆ చూపుల వాడి గుండెల్లో గుచ్చుకోవటంతో చటుక్కున చూపు వాల్చేశాడు అనురాగ్. భర్త దీనస్థితి శ్రావణిని బాధించింది. ఇంకా ఆ విషయాన్ని పొడిగించి అతన్ని అవమానించడం ఇష్టం లేక, మీరు వాస్తవాన్ని గుర్తించాలనే కొంచెం ఓవర్గా ప్రాక్టికల్గా చెప్పాల్సి వచ్చింది. షోకేస్లో అందమైన బొమ్మను చూసి అది కావాలని తల్లి దగ్గర మారం చేసే కుర్రాళ్ళ, రోడ్డు మీద కనిపించే ప్రతి గ్లామరస్ గర్ల్ వంక చూసి నా భార్య కూడా ఇలా ఉండాలని కోరుకుంటే అది జరిగే పని కాదని చెప్పడానికే ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఆకర్షణకున్న శక్తి బలమైనదైతే ప్రేమకి అనుబంధానికి ఉన్న శక్తి అంతకన్నా గొప్పది, దృఢమైంది అంది శ్రావణి భర్తను అన్నయించే ధోరణిలో. శ్రావణి, నన్ను క్షమించు. నీ శక్తిని, నీ తెలివిని తక్కువ అంచనా వేసి నేను చాలా పొరపాటు చేశాను. భార్య ఒళ్ళు తలపెట్టుకొని పడుకొని సేద తీరుతూ అన్నాడు అనురాగ్. మునివేళ్లతో భర్త జుట్టు సవరిస్తూ కాసేపు అంతర్ముఖిగా ఉన్న శ్రావణికి ఆ సమయంలో ఇందాక భర్త ప్రస్తావించిన అనిత గుర్తుకు వచ్చింది. మనసంతా జాలితో నిండిపోయింది ఆ సాటి స్త్రీ మీద. ఏమండి, ఇందాక మీరు అన్న ఆ అనిత అనే ఆవిడ కల్పిత పాత్ర అయితే పర్వాలేదు గాని నిజంగా ఆవిడ ఉండి ఉంటే మీ మీద ఆకర్షణ ఆమె జీవితాన్ని ఏ ముళ్ల కంచెల్లోకి లాక్కెళ్తుందో ఒకసారి ఆవిడ గురించి కూడా ఆలోచించండి. ఆకర్షణకున్న మహత్తర శక్తికి మునులు ఋషులే దండకమండలాలను వదిలిపెట్టి దాసోహమన్నారు. ఆవిడ పెళ్లికాని కన్నెపిల్ల అయితే మీ మూలంగా ఆమెకు భవిష్యత్తు లేకుండా పోతుంది. పెళ్ళైన స్త్రీ అయితే ఆమె సంసారం ఛిద్రమై రెండిటికీ చెడిన రేవడవుతుంది. కనుక మీ వల్ల జరగబోతున్న ఈ అనర్థం నుంచి ఆమెను కాపాడాల్సిన బాధ్యత మీకుంది అంది శ్రావణి. ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడైపోయాడు అనురాగ్. నిజమే, అది నా తక్షణ కర్తవ్యం. నా ప్రేరణ వల్లే ఆమె నా ఆకర్షణలో పడిపోయింది అనుకున్నాడు అనురాగ్. ఆ తర్వాత అనురాగంతో భార్యను దగ్గరికి తీసుకుంటూ కళ్లతోనే ఆమెకు తన కృతజ్ఞతలు, ప్రశంసలు తెలియజేశాడు. ఇదండి ఆకర్షణ కథ. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 7 జూన్ 2007 సంవత్సరంలో ప్రచురితమైంది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు గారి కథావాణి యూట్యూబ్ ఛానల్లో మీరు వినవచ్చు. కథావాణి యూట్యూబ్ ఛానల్ లింక్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. తప్పకుండా ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను వాణిగారికి కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.